పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో మోర్జాయ్ దేశాయ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తర్వాత నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. నిన్న పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్న దేశీయ వృద్ధి చోదకాలు భారత్కు అండగా నిలిచాయని తెలిపింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన చర్యలను సూచించింది. ఎగుమతులకు ఊతమివ్వడం కోసం చైనా నుంచి మరిన్ని FDIలు వచ్చేలా చూడాలని సూచనలు చేసింది. పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో మొరార్జీ దేశాయ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తర్వాత నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. నిన్న పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్న దేశీయ వృద్ధి చోదకాలు భారత్కు అండగా నిలిచాయని తెలిపింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన చర్యలను సూచించింది. ఎగుమతులకు ఊతమివ్వడం కోసం చైనా నుంచి మరిన్ని FDIలు వచ్చేలా చూడాలని సూచనలు చేసింది. పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో మొరార్జీ దేశాయ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తర్వాత నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేంద్ర బడ్జెట్ పై అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు ఎగ్జాక్ట్లీ సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభమైన తర్వాత 11 గంటల 4 నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. దానికంటే ముందు కొద్దిసేపటి క్రితమే నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. అక్కడ నుంచి MOS లో కొంతమంది అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ కు సంబంధించిన ప్రతులను అందించి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతి అనేది కూడా తీసుకుంటారు. ఆ తర్వాత పార్లమెంట్ లో 10:30కు కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది. ఈ భేటీలోనే బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాతే బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడతా ఉంటారు. ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా. అయితే ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే మొన్న ఇంట్రీమ్ బడ్జెట్ రీసెంట్ గా ఎలక్షన్స్ ముందు ఇంట్రీమ్ బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఫుల్ టైం బడ్జెట్. ఇది 7వ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి ఈ 5 ఏళ్లకు ఒక రోడ్ మ్యాప్ లాగా ఈ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ అయితే అంచనాలు చేస్తున్నారు. జనారంజక పథకాలతో పాటు ఇటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతా ఉంది. అయితే నిర్మలా సీతారామన్ ఏ మేరకు సామాన్యులకు అండగా ఉంటారు, సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించేలాగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో 6 సార్లు బడ్జెట్ సందర్భంగా కూడా కార్పొరేట్లకు లేకపోతే ఇటు మిగతా వర్గాలకు మేలు చేకూర్చేలాగా నిర్ణయాలు అయితే ఉన్నాయి. కానీ సామాన్యులకు సంబంధించి లేకపోతే ఈ వేతన జీవులకు సంబంధించి వారు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ కి సంబంధించి స్లాబ్ సంబంధించినటువంటి ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించిన మార్పులకు సంబంధించి చాలా ఏళ్ళుగా డిమాండ్ ఉంది. దానికి సంబంధించి ప్రాపర్ గా వారికి లబ్ధి చేకూర్చేలాగానో లేకపోతే వారికి కొంత ఉపశమనం కలిగేలాగా అయితే నిర్ణయాలు అయితే లేవు. ఈసారి ఒక 50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతా ఉంది. అంటే 3 లక్షల నుంచి 3,50,000కు ఆ పరిమితిని పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతా ఉంది. వాటిని ఏ మేరకు ఫుల్ఫిల్ చేస్తారనేది కూడా మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ అని కూడా రాబోతా ఉంది. ఇక గ్రీన్ ఎకానమీకి ఈసారి ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది. MSMEలకు ఊతం కలిగించేలాగా అంటే దిగుమతులను వాటికి సంబంధించినటువంటి ఎగుమతులకు సంబంధించినటువంటి సుంకాలపైన కూడా కొంత తగ్గింపు అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటితో పాటు డిప్టెక్ రంగానికి కొంత ప్రాధాన్యత పెంచడము, ఈ
70 ఏళ్ళు పెరిగినటువంటి 70 ఏళ్ళు పైబడినటువంటి వారికి కూడా ఆయుష్మాన్ భారత్ కిందికి తీసుకొచ్చేటువంటి పథకాలు కావచ్చు, అలాగే అగ్నివీర్ వంటి స్కీమ్ ఏదైతే అమల్లో ఉందో వాటికి కొన్ని సంస్కరణలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక రైల్వేకి సంబంధించి కొంత ఈసారి మరొక బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఒక కారిడార్ను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే నడుస్తోంది. ఇక పీఎం స్వనిధి పథకం వర్తింపే చేసేటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి ఈసారి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక సర్వేను నిన్న ఇంట్రడ్యూస్ చేశారు. ఈసారి వృద్ధి రేటు కూడా 6.5 నుంచి 7% వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయంగా మన మీద ఇంపాక్ట్ అయితే చాలా తక్కువగా ఉన్నట్టుగా ఆర్థిక సర్వేను అయితే ప్రకటించినప్పటికీ ఈ బడ్జెట్ కు సంబంధించి మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, లేకపోతే ఖర్చు పెట్టేటువంటి అంశాలకు సంబంధించి ఏ విధంగా వాటిని భర్తీ చేయబోతున్నారు అనే దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్రాలకు సంబంధించిన సహకారాలకు సంబంధించి కూడా చాలా ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే నిర్మలా సీతారామన్ కలిసి ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఆర్థిక మంత్రులు కలిసి రాష్ట్రాలకు కొంత చేయూతనిచ్చే విధంగా, రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్స్ ను చేశారు. ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది అనేది ప్రధానంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్. వీటిపైన కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. గత బడ్జెట్ కంటే కూడా ఈసారి ఒక 2-3 వేల కోట్ల ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే ఉంది. దాన్ని ఏ మేరకు ఇంట్రడ్యూస్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ఎందుకంటే 3 రాష్ట్రాలు నెక్స్ట్ కమింగ్ అప్ 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆ 3 రాష్ట్రాలకు కూడా కొన్ని ఎక్కువ నిధులు అనేది కూడా కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టుగా జరుగుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు కీలకం బీజేపీకి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీల కీలక పాత్ర అనేది కూడా ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ముందుంది ఉంచాయి. ప్రత్యేక హోదా లేకపోతే స్పెషల్ అసిస్టెంట్స్ లాంటి డిమాండ్స్ అనేది కూడా ఉన్న నేపథ్యంలో వాటిని ఫుల్ఫిల్ చేసేందుకు ఏ మేరకు బడ్జెట్ కేటాయింపులు అనేది ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ మదార్. పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో మొరార్జీ దేశాయ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తర్వాత నిర్మలా సీతారామన్ నిలవనున్నారు. నిన్న పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్న దేశీయ వృద్ధి చోదకాలు భారత్కు అండగా నిలిచాయని తెలిపింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన చర్యలను సూచించింది. ఎగుమతులకు ఊతమివ్వడం కోసం చైనా నుంచి మరిన్ని ఎఫ్డీఐలు వచ్చేలా చూడాలని సూచనలు చేసింది. बजट कॉपी जो कि स्टाफ है वो पेश कर रही है, वो दिखा रही है। और इस बार क्या बोल रहा था?